గత ఎపిసోడ్‌లో మనం వాస్తు కుటుంబ కలహాలకి కారణమవుతుందా? లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడాం. ఈ ఎపిసోడ్‌లో ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అన్న విషయం అయితే మనం తెలుసుకుందాం. అంటే కుటుంబంలో ఉన్న కొడుకుల మీద ఉంటుందా? కూతుర్ల మీద ఉంటుందా? లేకపోతే ఇంటి యజమాని పైన ఉంటుందా? అన్న విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు హరి వాస్తు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనం గత ఎపిసోడ్‌లో అయితే కుటుంబ కలహాలకి వాస్తు ఒక కారణం అని చెప్పేసి చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎవరిపైన ఉంటుంది? అంటే లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద కొడుకుకి ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్తారు. లేకపోతే కూతురికి ఇలా జరుగుతుందని చెప్తారు. లేకపోతే ఇంటి యజమానికి ఈ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి చెప్తారు. ఈ వాస్తు ఎఫెక్ట్ అనేది ఎవరిపైన ఉంటుంది? సో మీరు అడిగే ప్రశ్న అయితే నేను క్లియర్‌గా, సింపుల్‌గా చెప్తాను. ఒక ఫ్యామిలీలో ఒక 5, 6 మెంబర్స్ ఉంటే అసలు వాస్తు ఎవరి మీద స్పెషల్‌గా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్. అంతే కదా మీ పాయింట్? అవును. రైట్. ఓకే. ఇక్కడ ఫస్ట్ నుంచి మనం కండిషన్స్ మాట్లాడతాం. మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే హస్బెండ్, వైఫ్, ఒక 2 పిల్లలు అనుకుందాం. ఒక 4 మెంబర్స్. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఒక 2 అనుకుందాం. ఒక 6 మెంబర్స్ టోటల్. రైట్. ఫస్ట్ అసలు ఈ ఇల్లు ఎవరి పేరు మీద, ఎవరి నక్షత్రాలకు మ్యాచ్ చేసి ఇల్లు కట్టారు? మొట్టమొదటి పాయింట్. ఓకే. సో ఎవరికి కట్టలేదు. ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇంటి లోపల ఎవరు ఎక్కువ సేపు ఉంటారు అనేది ఫస్ట్ పాయింట్. మనం క్వశ్చన్ వేస్తే ఎవరుంటారు? ఇంటి అది ఎవరు యజమానురాలు మాత్రమే ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. యజమాని ఉంటాడు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే సాయంత్రం వస్తాడు. పిల్లలు ఉంటారా? ఉండరు. సో ఈ ముగ్గురు సెకండరీ ఆప్షన్. ఇప్పుడు తల్లి, తండ్రి, కోడలు, ఎగ్జాంపుల్ ఈ ముగ్గురు అనుకుందాం. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఈ ముగ్గురిలో ఎవరి మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని మనం క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది కోడలి మీదనే. రీజన్ కోడలి మీదనే అని ఇక్కడ కాదు, అక్కడ మెయిన్ తండ్రి మీద ఉండొచ్చు, తల్లి మీద ఉండొచ్చు, భార్య మీద ఉండొచ్చు, ఎవరి మీద ఉండొచ్చు. కండిషన్ చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంటికి మీరు వెళ్తే మెయిన్ పర్సన్ ఇట్లా కూర్చుంటాడు. అతను కూర్చొని ఇల్లు మొత్తం అతని అండర్లోనే మెయింటెనెన్స్ కానీ, క్లీనింగ్ కానీ, ఏదైనా మార్చడం కానీ అన్నీ నడుస్తుంటాయి. సో వీటన్నిటికీ ప్రధాన కర్త ఎవరు అంటే ఈ మెయిన్ పర్సన్. సో ఫస్ట్ ఇంపాక్ట్ ఈయన మీదకే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అర్థమైంది. ఈయన మీదనే ఉంటుంది. కోడలు ఉంది. కోడలికి ఈయన ఏం చెప్తే అది చేస్తుంది, ఖర్చు కూర్చుంటుంది, అంతే. నిమిత్ర మాత్రలే. ఒక ఎగ్జాంపుల్లో ఒక కంపెనీ లీడింగ్ చేసే ఎండి ఉంటారు. ఒకవేళ ఎండి ప్రాపర్గా లేడు, ఆ క్షణంలో ఆయన ఎట్లా చెప్తే అట్లా వీళ్ళందరూ వింటూ వెళ్తారు. ఎవరి సలహాలు పాటించడు. నష్టం జరిగితే ఎవరికి బాధ్యత? యజమానికే బాధ్యత. లాభం అయితే యజమానికే బాధ్యత. యజమానికే, అందరికీ రాదు. అందరికి ఎప్పుడు వస్తుందంటే ఈయన సంతోషంగా ఉన్నప్పుడు అందరికి ఇవ్వచ్చు, ఇస్తాడని కాదు, ఇవ్వచ్చు, ఆయన ఇష్టం అది. సో ఇక్కడ ఫస్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే మెయిన్గా మెయింటైన్ చేస్తారో అతని మీద ఉంటుంది. ఇతను లేడు, ముసలోడు అయిపోయాడు, పెద్ద ఆయన అయిపోయాడు, మూలన కూర్చున్నాడు. వాళ్ళ భార్య అన్నీ చూసుకుంటుంది. ఎవరి మీద ఇదంతా ఎఫెక్ట్ ఉంటుంది? భార్య మీద ఉంటుంది. ఓకేనా? కోడల మీద కూడా మళ్ళీ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్కకున్నారు. ఈమెనే మొత్తం మెయింటైన్ చేస్తుంది. సో ఈ బాధ్యత ఎవరికి వచ్చేస్తుంది? కోడలి. మొత్తం ఈమెకే వస్తుంది. పని చేసేవాళ్ళు బయట నుంచి వచ్చి పాల ప్యాకెట్ ఇచ్చేవాడా, పేపర్ వాడా, లేకపోతే ఏదైనా పెయింట్ వేసేవాడా, లేదంటే ప్లంబరా, మేసినా, అందరూ ఈమె కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఫస్ట్ ఈమె ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా వింటారు. ఒకవేళ వీళ్ళందరూ ఆమెకు రివర్స్ అయ్యారు అనుకోండి, అయిపోయింది, ఆ ఇల్లు ఫెయిల్ అయిపోయినట్టే. సో ఆమె అండర్లో ఉండి పని చేయించుకునే క్యాపబిలిటీ ఉంటే అవుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు ఇంపాక్ట్ అయ్యేది ఎవరు? ఈమె ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ రకంగా ఎవరైతే అక్కడ ఉండి అన్నీ చూసుకుంటారో అతనికి ఫస్ట్ ఇంపాక్ట్. అది జెంట్సా లేడీసా సంబంధం లేదు. ఇప్పుడు హస్బెండ్ దగ్గరికి వస్తుంది. ఇంట్లో ఎవరెవరు? అమ్మ, నాన్న, కోడలు. ఓకే, ఈ ముగ్గురు, వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు హస్బెండ్, 2 పిల్లలు అనుకున్నాం. 2 పిల్లలు ఉదయం లేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, జస్ట్ చదువుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంత ఇంపాక్ట్ వాళ్ళకు ఉంటుంది. అది ఇంపాక్ట్ ఉంటుంది. అది సెకండ్లో చెప్తాను నేను. ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్ నేను పట్టించుకొని మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు. ఆయనకి ఏ సంబంధము లేదు. హస్బెండ్ ఎక్కడ ఉన్నా జస్ట్ ఆన్ ఫోన్ కాల్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. నేను చెప్పింది నువ్వు చేయని చెప్పి ఇంట్లో ఆర్డర్స్ ఇస్తున్నాడు.
సో ఫస్ట్ పర్సన్ ఆయతనే. ఓకే. ఇక్కడ మెయింటైన్ చేసే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటోది. క్లియర్? రైట్. ఇప్పుడు వాస్తు దోషాల త్రూ ఎవరి మీద ఏం ఇంపాక్ట్స్ ఉంటాయి అంటే ఈశాన్యం పెద్ద కొడుకు మీద, ఇంటి డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఆగ్నేయం రెండవ కుమారుడు, నైరుతి 3, వాయువ్యం 4. సో ఇలా 1, 2, 3, 4 ఎట్లాగైతే వచ్చాయో మెయిన్ పర్సన్స్కి సంబంధించి ఈశాన్యం అండ్ నైరుతి ఈ 2 ఇంపాక్ట్స్ మెయిన్ పర్సన్స్ మీద ఉంటాయి. సో ఇక్కడ దోషాలు ఉంటాయి. దోషాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయిలెట్ కట్టారు, లేదంటే పల్లం పెట్టారు, హైట్స్ కట్టారు, ఇంకేదైనా డ్యామేజ్ చేశారు, ప్రాపర్గా అలైన్మెంట్ చేయలేదు, మూల మట్టాలు సరిగా పెట్టలేదు. ఈ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అన్ని మెయిన్ పర్సన్స్కి వస్తాయి. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇట్లా ఒక్కొక్క కొడుకు కూతురికి ఒక్కొక్క స్థానం ఇచ్చారు ఇంటి లోపల. ఆ స్థానం డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ మీదకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సార్ మా కొడుకు చాలా బాగా చదివేవాడు, అతను లాస్ట్ మేము ఇంకో ఇంట్లో ఉన్నప్పుడు వాయువ్యం బెడ్రూమ్ ఇచ్చాను, అతనికి ఈశాన్యం బెడ్రూమ్ ఇచ్చినప్పటి నుంచి అతను మొత్తం ఫెయిల్ అయిపోయాడు. సార్ ఎందుకు? అది అర్థం కాదు. రూమ్ అంతా పర్ఫెక్ట్. ఈశాన్యం రూమ్లో వాళ్ళ కూతురు ఉండేది పాత ఇంట్లో, ఆమె చాలా బాగా చదివింది. వీళ్ళిద్దరికీ మార్చిన తర్వాత కంప్లీట్ అసలు రివర్స్ అయిపోయింది. అది నాకు అర్థం కావట్లేదు సార్. రూమ్స్ అయితే 2 సేమ్ సైజ్, మరి ఎందుకు అవుతుంది? ఇది ఇప్పుడు వర్గుల ప్రకారం చూస్తాం. వర్గుల ప్రకారం అంటే వాళ్ళ పేరుకి ఇంటి లోపల ఏ వైపు ఉండి వాళ్ళు చదువుకున్నా, ఏదైనా ప్లానింగ్ చేసినా, ఎప్పుడు లీడ్లో వెళ్తారు అనేది గమనిస్తే ఒక్కొక్క రూమ్కి సంబంధించి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ వర్గుల ప్రకారం చెప్పేస్తాం. మళ్ళీ అదే రూమ్ షిఫ్ట్ అయితే ప్రాబ్లం సాల్వ్. చాలా సింపుల్. అయితే ఈ మూలలు డ్యామేజ్ చేసినప్పుడు కంపల్సరీ దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఉండదు అనేది ఏమీ ఉండదు. ఒక ఇల్లు అనేది మనిషి ప్రాణం తీసేదాకా ఏం వెళ్ళదు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న దోషాల త్రూ మీరు ఆటోమేటిక్గా డ్యామేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఏదైనా వస్తువు తిన్న వెంటనే, అంటే ఇప్పుడు పదార్థాలు ఎన్నో ఉంటాయి మార్కెట్లో, ఒక ఆయిల్ ఫుడ్, చెడు ఆయిల్ ఫుడ్, మంచి ఆయిల్ ఫుడ్, ఏదైనా మసాలా వేసిందో తింటాం. తిన్న వెంటనే చనిపోతాడా? చనిపోడు. ఏ మనిషి చనిపోడు. కానీ అది రెగ్యులర్గా తిని 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 ఏదన్నా ఒక పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ పార్ట్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్ వెళ్ళాలి. దాన్ని రెక్టిఫికేషన్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారా, లేదంటే తీసేసి మారుస్తారా, లేకపోతే ఉన్నదానికి రిపేర్ చేస్తారా, సర్జరీ చేస్తారా. ఆ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ మీకు ప్రికాషన్స్ చెప్పేస్తారు, ఇవి మీరు ఫాలో అవ్వండి, లేకపోతే మీ ప్రాణానికే ముప్పు. అక్కడ నుంచి జాగ్రత్త పడతారు. సో మేమేమంటాం వాస్తులు అంటే ఇల్లు కట్టేటప్పుడే ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఏ దోషాలు ఉండవు. దోషాలు లేకుండా ఇల్లు అయితే కాదు, 100% కాదు. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసని. దోషరహితమైన ఇంటి నిర్మాణం చేయడం అసాధ్యము. ఓకే. ఎవరైనా సాధ్యం అంటే నేను కూడా వచ్చి చూపిస్తాను. మిస్టేక్స్ ఏమేమి మీరు చేస్తారో నేను చూపిస్తాను. నేను చేయగలుగుతా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అది కాదు, నాట్ పాసిబుల్ అది. బట్ మనం ఏం చేయగలుగుతామంటే దోషం ఎంత తగ్గించగలిగితే అన్ని తగ్గించుకుంటూ మనం ప్లస్లోకి వెళ్ళడానికి మన ప్రయత్నం. ఒక మంచి మధురమైన వాక్యాలు మాత్రమే మాట్లాడాలంటే రాదు. మీకు ధన్మని ఎవరైనా కొట్టారు, రైట్ అంటాం, ఎందుకు వచ్చింది మరి? ఏం బెటర్ నన్ను కొట్టినావా అంటారా? ఎవరన్నా వచ్చి పడమని కొడుతున్నారు అంటారా? మీరు అట్లనే ఏం బెటర్ నన్ను అట్లా కొడతావా అంటారా? ఏంట్రా నన్ను కొట్టావంటారు. ఒకటేసారి మాట వచ్చేస్తుంది అది. కాబట్టి ఇది సహజమైనది. కాబట్టి దోషరహితమైన ఇంటి నిర్మాణం చేయడం సాధ్యమైతే కాదు. కాబట్టి దోషాలను తగ్గించుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఒక మంచి నిర్మాణం చేసుకోవాలి. ఓకే. బస్ ఈ ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి ప్రభావాలు ఉంటాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూశారు కదండి. వాస్తు అనేది పెద్దవాళ్ళకి హాని చేస్తుందా లేకపోతే చిన్నవాళ్ళకి హాని చేస్తుందా అంటే ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట ఈ వాస్తు అనేది. సో దోషాలు లేకుండా ఇంటి నిర్మాణం అయితే జరగదు. అంటే ఎక్కడో చోట ఏదో ఒక దోషం అయితే ఉంటుంది. దానికి తగ్గించుకుంటూ దానికి నివారణ, దానికి రెమెడీస్ ఏంటి అనేది కూడా మనం పాటించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.